పివి గారు ముందుగా మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అది కూడా చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ కెంచి కూడా ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్ములా ఈకి సంబంధించినటువంటి దాంట్లో మేము ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. ఏదైతే అధికార దుర్వినియోగంతో వచ్చినటువంటి అంశాలు ప్రభుత్వం దృష్టికి వచ్చిందో ఇది ముందుకు సాగేటటువంటి విషయం కాదు. ఎందుకంటే పారదర్శకంగా ముందుకు పోవాలి. ఎందుకంటే బిజినెస్ రూల్స్ అనేటటువంటి కొన్ని ఉంటాయి. హెచ్ఎండిఏ పరిధిలో లేకపోతే హెచ్ఎండిఏ ఫైల్ పైన సుమారు 160 కోట్లకి సంబంధించినటువంటి అనుమతులకి కావాల్సినటువంటి శక్తి కేవలం మంత్రికి కానీ ఇంకోటి ఉండదు, కేవలం క్యాబినెట్కి మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు తెలవాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు 2022లోనే అగ్రిమెంట్ ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగినప్పటికీ 2023లో ఫిబ్రవరిలో సీజన్ 9 ఎందుకంటే మనం అగ్రిమెంట్ ట్రైపార్టీ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ నెక్స్ట్ జన్ తర్వాత హెచ్ఎండిఏ తర్వాత ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్ ముగ్గురు మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ఏంటంటే 2023, 24, 25, 26 సంవత్సరాల్లో సీజన్ 9, 10, 11, 12 మనం ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుందాము. ఈ ఆర్గనైజ్ చేసుకున్నటువంటి దాంట్లో ఇక్కడ హెచ్ఎండిఏ జనరల్గా ఓన్లీ ఫెసిలిటేటర్ దాంట్లో రాసుకున్న లెక్కల ప్రకారం, కానీ మిగతాది ఏదైనా స్టాల్స్ అయినా మెయింటెనెన్స్ అయినా ఇంకోటి అయినా నెక్స్ట్ జన్ మధ్యలో ఎవరైతే ఉన్నారో ఆయన బాధ్యత చేయాలి. అండ్ ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ ఎవరైతారో ఇక్కడ పోటీ అనేటటువంటి నిర్వహిస్తారు. అయితే మొదటి సంవత్సరంలోనే ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్కి ఈ మధ్యలో ఉంటున్నటువంటి నెక్స్ట్ జన్ కంపెనీ ఏదైతే ఉందో ఇదంతా లాభసాటి అనుకొని మనం ఇలా దుంకినాం, కానీ లోద్దెలో కూడా దుంకినాం, ఇది మునిగిపోయి చచ్చిపోయేటట్టుంది కాబట్టి నేను మళ్ళీ ఇటు పక్క రానని చెప్పి ఆయన మాయమైపోయాడు. గ్రీన్కో. సో మధ్యలో ఉంటున్నటువంటి ట్రైపార్టీలో 3 పార్టీలలో ఒక పార్టీ వెళ్ళిపోయిన తర్వాత అది ఫ్రెష్. ఎందుకంటే ఒకసారి అగ్రిమెంట్ బ్రేక్ అయిపోయింది అంటే బ్రేక్ అయిపోయింది. నువ్వు మళ్ళా 2023లో తీసుకునేటటువంటి అగ్రిమెంట్ బైపార్టీ అగ్రిమెంట్. ఎవరు మధ్యవర్తి వెళ్ళిపోయిండు, మధ్యవర్తి కోసం అన్వేషించారు, ఎవరు కూడా వస్తలేరు. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా లాభమా నష్టమా చూసుకుంటారు. లాభం వచ్చేటటువంటి పని ఉంటే పాతనే ఉండేటోడు. ఇది కనీసం బేసిక్ వర్కౌట్ కావట్లేదు అనుకున్నారు. 1 కోటో 2 కోట్ల మిగిలిన కూడా ఉండేటోడు. వీళ్ళు చెప్పేటటువంటి 700 కోట్ల సంగతి దేవుడారు, కానీ 1 కోటి 2 కోట్ల మిగిలిన కూడా ఉండేటోళ్ళు. కానీ వాళ్ళు కూడా లేకపోయేసరికి బైపార్టీ అగ్రిమెంట్ కింద హెచ్ఎండిఏనే తీసుకొని ఈ బైపార్టీ అగ్రిమెంట్ ఇదే ఫ్రెష్ అగ్రిమెంట్. దీనికి మళ్ళీ సేమ్ క్యాబినెట్ ఆమోదం ఉండాల్సిందే. ఎందుకంటే పాత అగ్రిమెంట్ అనేటటువంటిది అయిపోయింది. కొత్త అగ్రిమెంట్లకి క్యాబినెట్ ఆమోదం లేకుండా నువ్వు చేయాల్సింది కాదు. 100కి 100 అధికార దుర్వినియోగంకి పాల్పడ్డటువంటి కేటీఆర్ గారు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోటే, ఇది మీడియా ముఖంగా ఆయన అన్నటువంటి మాటలే నేను చెప్తా ఉన్నా. మీడియా ముఖంగా ఆయన అన్నటువంటిది ఏంటి అంటే ఎస్ వాళ్ళెవరిది కూడా తప్పు కాదు, తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఎంతోమంది పోటీ పడితే కూడా రానటువంటిది నేను ఉన్నా కాబట్టి అది లాభం వచ్చింది. అదేదో నెక్స్ట్ ఏదో కంపెనీ పేరు కూడా చెప్పింది 700 కోట్ల రూపాయల లాభం వచ్చిందని. సో నేను కష్టపడి చెమటోర్చి తీసుకొచ్చినా కాబట్టి నేను ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తెలంగాణ అభివృద్ధి కోసం నేను ఏ రిస్క్కైనా పోతా, దమ్ముంటే ధైర్యం ఉంటే చట్టసభలోనే చర్చిద్దాం అని చెప్పి మమ్మల్ని ఛాలెంజ్ చేశారు. సరే, అప్పటికే విచారణలో భాగంగా నువ్వు నిజంగా తప్పు చేయకుండా ఉండుంటే తెలంగాణకి లాభమయ్యేటటువంటి పనే గిట నువ్వు చేస్తే దొడ్డిదారిని చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటటువంటి ప్రశ్న తెలంగాణ ప్రజలు అడిగినారు. నువ్వు నిజంగానే సార్ అవును ఫార్ములా ఈకి సంబంధించినటువంటిది ఇక్కడ ఈవెంటే కాదు, అట్లా దానికి అనుసంధానమైనటువంటి కంపెనీలను తీసుకొచ్చేటటువంటి సదుద్దేశమే కనుక మీకున్నట్లయితే దురుద్దేశంగా లేకపోతే దొడ్డిదారిన చేయాల్సినటువంటి ప్రక్రియలు ఎందుకు దీంట్లో కనిపించినాయి? దీనికి జవాబాలు ఇందాక చెప్పిన రాకేష్ చెప్పినా ఎవరు చెప్పినా రూల్స్ అనేవి మా ఉద్దేశం మంచిది. దాంట్లో విధానాలు ఏమైనా 1-2 ల్యాబ్స్ ఉంటే అది దానికి మేమేమంటాం మా విధానం ఇది చేయాలి, ఇది మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణయాన్ని అధికారులకి ముందు పెడతాం, అధికారులు దాన్ని ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్లో మిస్టేక్ చేస్తే మాకేం సంబంధం? అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పివి గారు, ఎప్పుడైనా ద్వైపాక్షిక అగ్రిమెంట్ అయినా ఒప్పందమైనా ట్రైపార్టీ అగ్రిమెంట్ అయినా ముగ్గురు మధ్యలో జరిగినప్పుడైనా ఒక అగ్రిమెంట్లకు దిగిన తర్వాత ఏవైనా కూడా డబ్బులు అనేటటువంటి ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో? కానీ 22 సెప్టెంబర్ 2023 రోజే ఎఫ్ఈఓకి డబ్బులు పోయినాయి. అసలు అగ్రిమెంటే లేదు. 30 తారీఖు అయింది అగ్రిమెంట్. సో నీకు అసలు అగ్రిమెంటే కాకంటే ముంగట డబ్బులు ఇచ్చేటటువంటి దురుద్దేశము తెలంగాణకి మంచి చేసేటటువంటిది కానే కాదు అంటున్నాం. నీకు నిజంగానే ఒప్పందం చేసేటటువంటి అంశం ఉంటే
ఒప్పందాలు జరిగిన తర్వాత నువ్వు డబ్బులు అనేటటువంటి చేసి ఈ అగ్రిమెంట్ ప్రకారం చేసామని కూడా అందాం. క్యాబినెట్ ఉందా, క్యాబినెట్ లేదా, పాత అగ్రిమెంట్ మీదనే మేము రిలే అవుతున్నాము, దాని మీద వాదోపవాదాలు తర్వాత మాట్లాడుకుందాం. దీని వరకు అడుగుతాం ఎందుకు అంత ముందుగానే పంపాల్సి వచ్చింది అనేటువంటి అది మీరు అడుగుండి రాకేష్ గారు. అంటే ఇక్కడ ఏమైనా ఎలక్షన్ కోడ్ వస్తుంది అనే ఉద్దేశంతో పంపారా? ఎలక్షన్ కోడ్ ఉండే సార్ మరి ఎందుకు అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది. కోడ్ ఉన్నా కానీ ఏదైతే అదే ఈవెంట్ ఇక్కడ నుండి వెళ్ళిపోద్దని. ఇప్పుడు ఫర్ సపోజ్ సార్ నేను చెప్తున్నా ఏంటంటే టీ హబ్ పెట్టినప్పుడు రతన్ టాటాని పిలిచినాం, అదేవిధంగా ఇవాంకా ట్రంప్ని పిలిచినాం, సుందర్ పిచ్చర్ని పిలిచినాం, నిన్న కాక మనం ముఖ్యమంత్రి గారు ఇంటికి పోయి కలిసిన సత్యం నాదెండ్ల గారిని కూడా పిలిచినాం, అందరినీ పిలిచినాం, ఈవెంట్ కండక్ట్ చేసినాం. అవన్నీ కూడా వాటి మీద కూడా రేపు పొద్దుగాల కేసులు పెడతారు, వీళ్ళు రెడీగా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ఈ కేసు పెట్టడానికి ఏది అనర్హం కాదు, వీళ్ళకు కాదేది అనర్హం అన్నట్టు వీళ్ళు కూడా శ్రీశ్రీ కవిత చెప్పిన తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కళ్యాం అన్నట్టు వీళ్ళన్నిటి మీద కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పని ఒకటే సార్, ఎవరు ఏది అడగద్దంటే ఎప్పటికీ నిరంతరం మీడియాలో అంత తొందరగా చేయాల్సి వచ్చింది. సార్ పేమెంట్ వెళ్ళిపోతాడని వాడి ఇక్కడి నుంచి వాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడని చెప్పి చేయించాను సార్. 1 minute నేను చెప్పేది ఏంటంటే పేమెంట్ చేపించిన తర్వాత ఆ ఈవెంట్ను కొనసాగించాలి రాష్ట్ర ప్రభుత్వం. రైట్. పేమెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మనకు ఒక ప్రెస్టేజియస్ ఒక ఇది వచ్చింది కాబట్టి మనం పేమెంట్ చేయడంలో దురుద్దేశం ఏం లేదు, మంచి ఉద్దేశం ఉంది. కానే కాదు, అది అట్లా కాదు. మొత్తం వచ్చినాయి మా ఇంటికి. 4 ఏళ్ళకి రాసుకున్న తర్వాత వాళ్ళది ఏంది అని అంటే వాళ్ళ స్కెడ్యూల్ అనేది ప్రకటించేస్తారు. వాళ్ళ స్కెడ్యూల్ అనేది ప్రకటించేసిన తర్వాత వాళ్ళు ఎస్ బ్రీచ్ గిట్ట జరిగింది అని అనుకుందాం. బ్రీచ్ గిట్ట జరిగితే మొత్తానికి స్కెడ్యూల్ పోయినట్టు. వాళ్ళు ఏదో వెళ్ళిపోతారని చెప్పేసి నువ్వు రూల్స్ మొత్తం కూడా ఏమంటారు బైపాస్ చేసి బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ట్రైపార్టీ అగ్రిమెంట్ మధ్యలో ఉన్నోడు వెళ్ళిపోయిండు, ఫెసిలిటేటర్ మాత్రమే మనము. దీంట్లో మనకేం అబ్లిగేషన్ కూడా లేదు మన ప్రభుత్వం మీద. నువ్వెందుకు భుజాల మీద నెత్తి మీద వేసుకొని మరి దొడ్డిదారిని పోయి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చిందన్న ప్రశ్నకి జవాబు చెప్తలేరు కదా. నేను చెప్తున్నా కదా అగ్రిమెంట్ కాకుండా ముంగట డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం అప్రూవల్ లేకుండా అగ్రిమెంట్ లకు దిగాల్సినటువంటి అడ్వకేట్ రామ్మోహన్ గారు ఎన్నికల కోడ్ ఉంటున్నప్పుడు కూడా దొడ్డిదారిని చేయకూడదు అనేటటువంటి గవర్నమెంట్ అకౌంట్ నుంచి పోయినాయి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంతేకాదు వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో 100% అవాస్తవం అనే విషయం ఏంటంటే లాభదాయకం లాభదాయకం లాభదాయకం. ఎట్లాంటి లాభదాయకం లేదు. హెచ్ఎండిఏ నుంచి చేసినటువంటి దగ్గర 16-17 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ రోడ్లైనా మెయింటెనెన్స్ కి సంబంధించిన అంశాలు కూడా అవి మనకు పోయినటువంటి నెల రోజుల వరకు మనకు నష్టమైనటువంటి విషయాలు తప్ప తెలంగాణకు. అంతేకాదు నెల రోజుల పాటు నగర ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు అనేటటువంటి అంశం కూడా మనందరికీ తెలుసు. దీని మీద మనం ఆనాడే డిబేట్లలో కూర్చొని మనం మాట్లాడినాం. సో ఈ పరిస్థితులను పక్కన వేస్తే న్యాయపరమైనటువంటి విషయాల్లో కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎక్స్పోజ్ అయ్యిండు. ఈరోజు జవాబులు లేక ఏదో ఏం కేసు అంటుండు చెప్పి మాట్లాడుతుండు. సో లోటపీస్ కేసు ఎవరు? లోటపీస్ కేసా? తెలంగాణ. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగి.